హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వాలంటీర్ల గురించి తీసుకురావడం జరిగింది. ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చింది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను కూడా ఇది ఫేక్ న్యూస్ కాకూడదని కోరుకున్నాను. చాలామంది ఏ న్యూస్ పెట్టినా ఫేక్ న్యూస్ అని కామెంట్ చేస్తున్నారు. నేనైతే ఫేక్ న్యూస్ అసలు పెట్టను. వచ్చిన న్యూస్ పేపర్లో ఆంధ్రప్రభలో నేను మీకు ఫోటో కూడా అటాచ్ చేస్తాను, గమనించండి. ఇప్పుడు మనం అప్డేట్స్లోకి వెళ్ళిపోదాం. ఉద్యోగ భద్రత కోసం వాలంటీర్లు విధి పోరాటం. వాలంటీర్లు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో వాలంటీర్లు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ యూనియన్ పిలుపు మేరకు ఈ నెల 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గాంధీవాదంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రభుత్వ వాలంటీర్లందరూ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చాలని, గౌరవ వేతనం పెంచాలని, ఇలా పలు విధమైన అంశాలతో కేబినెట్ సమావేశంలో వాలంటీర్ సమస్యకు ప్రభుత్వం చక్కటి పరిష్కారం తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో వాలంటీర్లందరూ కూడా పాల్గొన్నారు. ఇది ఆంధ్రప్రభలో వచ్చిన ఆర్టికల్. అలాగే GSWS ఎంప్లాయ్మెంట్ మొబైల్ అప్లికేషన్ అనేది నిన్న అప్డేట్ రావడం జరిగింది కదా. EKYC వెరిఫికేషన్ అవన్నీ కూడా వారికి వాలంటీర్స్ కూడా లాగిన్ అయ్యింది అని చాలామంది కామెంట్ చేశారు. కానీ ఆ యొక్క వాలంటీర్ CFMS ఐడితో లాగిన్ ఆప్షన్ తీసివేయబడింది. సో ఇవన్నీ చూస్తుంటే వాలంటీర్స్ గాల్లో కలిసిపోయారేమో అని చాలామందికి డౌట్. గత ప్రభుత్వం నియమించిన వాలంటీర్ ప్రజలకు సేవ చేయడం మానేసి వైసీపీ కార్యక్రమాలు చేపట్టి ప్రజలను అనేక ఇబ్బందులు పెట్టారు. ప్రస్తుతం వారు గాలిలో కలిసిపోయారు. అలాగే సచివాలయ సిబ్బంది పనితీరు మార్చుకోవాలి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వారు కూటమి పార్టీలకు ఓట్లు వేయలేదు అని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ గారు వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా అచ్చట మండలం పెనుమంచిలిలో గురువారం జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇదైతే ఖండించాల్సిందే. ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాటలు పితాని సత్యనారాయణ గారు వ్యాఖ్యానించారు. సో ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ నెరవేర్చాలని ఆ వాలంటీర్స్ చేస్తున్న ఆ యొక్క విధి పోరాటంలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవన్నీ అప్డేట్స్ చూస్తుంటే అసలు మీకు వాలంటీర్ గురించి ఏం జరుగుతుందని మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.